నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. అది నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. నువ్వు నచ్చాలా, నచ్చే విధంగా నడుచుకోవాలా. ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో, నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్నిటికీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ముందుగానే. అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన్ని చూసుకోవాలా. ఆఖరికి భర్తకు సేవ చేసినా ఆయన్ని బట్టే చేయాలా. ఏమండి, మీరు సాగించే సాగింపులకి ఖచ్చితంగా నీకు మామూలుగా ఉండేది కాదు. నేను లోబడ్డాను, ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా? ఆయన కృపే. ఆయనను బట్టి నీకు ఈ పరిచర్య, ఆయనను బట్టి నీకు ఇదంతా. అమ్మా భార్యమణి, నువ్వు ఇంతసేటు హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? లేకపోతే